హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. అది ఏంటి అంటే పాతకాలం నాటి శివంగి పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా బాండలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా వేరుశనగపప్పు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని లైట్గా అలా వేయించుకొని కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వేరుశనగపప్పు ఇంకా పచ్చిశనగపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేయించుకొని తర్వాత మిగతావి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక 2 స్పూన్లు వేరే కప్పులోకి తీసుకొని పక్కన ఉంచుకొని జార్లోని మిగిలిన పొడిలో ఒక 2 పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. మాకైతే రెగ్యులర్గా తెల్ల వంకాయలే దొరుకుతాయండి. నీలం వంకాయలు అస్సలు దొరకవు. కానీ ఇవాళ నాకు నీలం వంకాయలు దొరికాయి కాబట్టి నేను ఈ రెసిపీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఇది మా పక్కింటి ఆంటీ చెప్పారు ఇంతకుముందు. నేను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను ఈ వంకాయలు దొరికినప్పుడు. ఇవాళ అయితే దొరికాయి కాబట్టి చేసేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు నీట్గా కడిగేసుకొని ఇలాగ మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి మసాలాని. రోజు పప్పులు తిని తిని బోర్ కొట్టేస్తుందని నేను ఆంటీ తోటి షేర్ చేసుకున్నప్పుడు ఆంటీ అన్నారు, ఇలాగా పాతకాలం రోజు వంటల గురించి టాపిక్ వచ్చిందనమాట. ఆ టైంలో ఈ పులుసు గురించి నాకు చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని ఎప్పటి నుంచో ఉండింది మైండ్లో. కానీ ఇది చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పెద్ద చేంజ్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఇది నాకు మన నూనె వంకాయ లాగే అనిపించింది. కాకపోతే కుకింగ్ స్టైల్ అయితే కాస్త డిఫరెంట్గా ఉందంతే. ఇప్పుడు వంకాయలన్నింటినీ ఇలాగ స్టఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు ఒక 60% వరకు కుక్ అయిపోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో కాస్త మసాలా ఉంది కదా, అది కూడా మనము పక్కకు తీసేసుకుందాము. ఎందుకంటే ఆయిల్లో మాడిపోయినట్లు అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి శివంగి పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లోనే ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలని ఇందులో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుండిందండి. అయితే కొత్తగా ఏమనిపించలేదు. శివంగి పులుసు అంటే నేను ఇంకేదో డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ మన నూనె వంకాయలాగే అనిపించింది. అదే చెప్తున్నా, దీనికి శివంగి పులుసు అని ఎందుకు పెట్టారో పేరైతే తెలుసుకోవాలని మాత్రం అనిపిస్తుంది. నేనైతే పెద్దగా రీసెర్చ్ ఏమీ చేయలేదు ఈ కూర గురించి. ఆంటీ చెప్పారు, ఇంకా చేయాలి అనుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఇందులో మనం చిన్న ఉసిరికాయంత సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి నేను 1.5 కప్పు వరకు వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా వంకాయ ఉడకాలి, అలాగే మనకి పులుసు కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం ముందు ఒక 2 స్పూన్లు మసాలా పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చల్లేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే మనకి కర్రీ చాలా బాగా ఉడికిపోయి చక్కగా తయారై ఉంటుంది, చాలా టేస్టీగా. మాకు పులుసు కాస్త చిక్కగా ఉండాలి కాబట్టి నేను ఇలాగా కాస్త ఇనకబెట్టాను గ్రేవీగా ఉండడం కోసం. మీకు పులుసుగా కావాలనుకుంటే కాస్త నీళ్ళుగా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ కూరకున్న పేరు గురించి కూడా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే వీడియోని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.